ఇట్లా ఎన్నో పాటలు పాడుకుంటూ వచ్చినాం తమ్మ. నిజంగా మన తెలంగాణ కూడా వీళ్ళందరూ ఉద్యమం చేసి ఒక ఎత్తు అయితే నిజంగా ఈ కవులు కళాకారులు గాయకులు నిజంగా మీ పాటలతోటే ఈ తెలంగాణ వచ్చిందని చెప్పుకోవచ్చాక. అట్లనే వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఒక్కసారి పాట చాలా గొప్ప పాట తమ్మ. అప్పుడు చాలా మందిని కదిలించినటువంటి పాట. ధరువ ఎల్లన్న రాసింది పాట. ఇందాక బాడిన వీరులారా వీరవంతలారా యశ్పాలన్న రాసిండు. ఓయమ్మలాల ఓ బిడ్డలాల అనే పాట నా కోసం కోదర్శీనన్న రాసిండు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగదనులారా మరచిపోము మిమ్ము మా త్యాగదనులారా మరచిపోము మిమ్ము గుండెల్లో గుడి గడతం కోరు దండం బెడతం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. అట్లా నిజంగా తమ్మ అమరవీరుల కుటుంబాలకైతే ఏమిచ్చినా తక్కువే, ఏమిచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేము. కానీ ఆ కుటుంబాల మొత్తానికి గత ప్రభుత్వం కొంత అమరవీర కుటుంబాలకు కొన్ని కుటుంబాలకు న్యాయం జరిగి ఉండొచ్చు. ఈ ప్రభుత్వం అన్ని అమరవీరుల కుటుంబాల ఇళ్లకి వెళ్ళి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా చూడాలని భావిస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఈ కళాకారులు అసలు నిజానికి చెప్పాలంటే మరుగున పడిపోతున్నారే అని చెప్పొచ్చు. ఎట్లయింది, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు పాడిన కళాకారులందరూ ఇప్పుడైతే వాడతలేరు. మరి వాళ్ళ గురించి ఏమంటారు అక్క? గత ప్రభుత్వము కొంతమంది కళాకారులకు ఒక జీవన వృత్తి లాగా కొద్దిగా ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం అంటే విద్యార్థుల ఉద్యమం, అమరవీరుల త్యాగము, కళాకారుల గొంతు లేదే ఏ సభ లేదు, బృందం లేదు, తెలంగాణ లేదు. కాబట్టి చాలా మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశిస్తున్నా, ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. అక్క, అప్పుడు జరిగిన తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాం జరిపిన కళాకారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడైతే వాళ్ళు అసలు కనిపిస్తూనే లేరు. నిజానికి చెప్పుకోవాలంటే మరుగున పడుతున్నారనే చెప్పుకోవాలి. మరి వాళ్ళ పరిస్థితి ఏమైంది అక్క? అసలు వాళ్ళు ఏడున్నారు కదా. అయితే ఒకసారి ఏమైందంటే, ఈ ప్రజల కోసం పాటలు పాడిన కళాకారులు కొంతమంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడిన వాళ్ళు కొంతమంది ఏంటంటే, ఇప్పుడు అన్ని రకాల జానపద గీతాల పాటలు, భక్తి గీతాల పాటలు అందరూ కూడా సకల కళాకారులు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసారు. అయితే కొంతమంది ఏంటంటే ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజల కోసమే పాడాలి అనుకున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉన్న కళాకారులు ఏంటంటే ఏ పార్టీ వైపు వెళ్లకుండా, లేకపోతే ఏ యూట్యూబ్ ఇప్పుడు కమర్షియల్ వైపు వెళ్లకుండా, యూట్యూబ్ లో పాట చేసుకుంటే మంచి మిలియన్లు వస్తాయి, పైసలు వస్తాయి, ఇట్లా కాకుండా తెలంగాణ వచ్చింది అయినప్పటికీ సామాజిక అంశాల మీద ప్రజల పక్షానే మేము నిలబడతాం అనుకున్న వాళ్ళు అట్లనే ఉండిపోయారు. ఇంకా వాళ్ళు వేరే ఎక్కడ కనబడరు. మీకు ఏ ప్రజా సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడే వస్తారు. అట్లా కొంతమంది నిజంగా ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షాన మాట్లాడిన కళాకారులు వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. అయితే ఇంకా కొంతమంది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది మరి యూట్యూబ్ లో వచ్చారు కదా, మరి అప్పుడు ఉద్యమంలో వాడిన పలానా కళాకారులు ఏరి అని మీరు అందరూ అనుకుంటాను. వాళ్ళ కొంతమంది ఏమైపోయిందంటే ఈ యూట్యూబ్లలో ఇలాంటి కొంచెం కమర్షియల్ లేకపోతే ఈ ఫోక్ సాంగ్స్ చేసుకుంటా పబ్లిసిటీ కావడం అనేది, పైసలు సంపాదించుకోవడం అనేది ఇష్టం లేక కొంతమంది ఏమో ఆదరణ లేక, అవకాశాలు లేక, ఇప్పుడు యూట్యూబ్ లో ఒక పాట చేయాలంటే పైసలు కావాలి, ఆ పెట్టుబడి పెట్టుకోలేక కొందరు ఇట్లా అక్కడక్కడ ఆగిపోయిండ్రు తప్ప వాళ్ళకు ప్రతిభ లేక కాదు. ఎంతో మంది నిజంగా చాలా గొప్ప ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ ఉద్యమ గొప్ప కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటకు రావాలంటే వాళ్ళ ఆర్థిక స్తోమత లేక కొంత ఆగిపోయి ఉండొచ్చు. ఇంకా కొంతమందికి అవకాశాలు అనేవి రాక ఉద్యమం తర్వాత రాష్ట్రం వచ్చినాక అలాంటి కళాకారులకు అవకాశాలు అనేవి రావట్లేదు కొంతమందికి. కొంతమంది మనమే పైసలు పెట్టుకొని చేసుకోవాలనుకుంటే ఆ స్తోమత లేక కూడా ఆగిపోతున్నారు ఇలాంటి కళాకారులు. అయితే ఇప్పుడు చాలా మంది వచ్చారు పిల్లలు, రాని మన వాళ్ళందరూ రావాలి, పాటలు చేసుకోవాలి, ఎదగాలి. కానీ తెలంగాణ కోసం గజ్జ కట్టిన కళాకారులు ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులతో ఎక్కడైతే ఆగిపోయిందో వాళ్ళందరినీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కళాకారునికి మళ్ళొకసారి ఆదరించి అవకాశాలు ఇచ్చి ప్రభుత్వము ఏ రకంగానైనా కూడా ముందుకు తీసుకురావాలి. అది ఉద్యోగం ఇచ్చా లేకపోతే ఏదైనా ఉపాధి చూపా అనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఆ మిగతా ఉద్యమం కోసం పనిచేసినటువంటి అసలు సిసలైన ఉద్యమ గాయకులని మళ్ళొకసారి వాళ్ళను ముందుకు తీసుకొచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని తమ్మ.